పండు కొరక, పండు చేప, నాగ చేప. ఆ చేపలు ఎన్ని ఉన్నాయి చూడు, 4 చేపలు. 150 2 చేపలు ఉన్నాయి. ఇంకా ఇగో ఇంకా 2 చేపలు ఏం చేసుకుంటాం, ఏం చేస్తాను. వీళ్ళైతే నేను సాయంత్రం 4 గంటలకు అయితే వచ్చారండి. 4 గంటలకు వచ్చిన తర్వాత ఇంకా అంటే వేరే చోటలకి అక్కడ పని కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఇక పొద్దున్న వస్తూ ఉన్న వాళ్ళు ఈవినింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వర్క్ అయితే చేశారనమాట. ఇక 9 గంటల వరకు చేశారు. ఆ పైపులు ఇవన్నీ కటింగ్స్ అన్నీ చేసుకున్నారు. గేట్లు ఇవి. ఇదైతే మన చర్చి ముందు గేటు. ఇది డబల్ గేట్ అండి. ఇలా వచ్చింది అనమాట. ఈ మధ్యలో అడ్డ వేస్తా ఉన్నావుగా, ఈ మధ్యలో ఇది మొక్కలు వస్తాయా అంటే సిలువలాగా కనపడిద్ది అన్నావుగా. దానికి వస్తాయా మొక్కలు? ఇలా వేస్తా అన్నావు, అడ్డంగా వేస్తాను దీని వరకు మొక్కలు నిలువ వేస్తా. అదే అంటే మనకి పర్టికులర్గా చూస్తే తెలుస్తుంది కానీ నార్మల్గా తెలియట్లేదు. అడ్డం వేసి అంటే డిజైన్ అది సిలువలాగా దానికి నిలువేయాలి. అది అడ్డం ఈ పోతున్నాయి అని కలర్ వేసుకుంటే కనపడిద్ది. దానికి సింగిల్ లాగా వచ్చిందా? సింగిల్ లాగా దానికి సెంటర్ ఒక 2 పైపులు అదే వేస్తే అప్పుడు అది స్ట్రైట్ కనపడుద్ది. ఈ రేకులు అయితే ఇవాళ ఉదయం మొదలుపెట్టి రేకులు ఎక్కిచ్చేసారండి. ఈ సైడ్ ఈ ఐరన్ రేకులే మొత్తం. ఈ అదర్ సపోర్ట్లు ఇచ్చి 4 పైపులు అక్కడి నుంచి ఆ గోడ మన చర్చి గోడకేసి ఇచ్చారు. ఈ ఎదర్ది అయితే మనది పాత డౌన్ అయిపోయింది కదా బాగా, అది కూడా ఇప్పుడు ఆ క్రాస్ పైపులు తగిలేస్తున్నాయి మనం నడుస్తున్నప్పుడు. అది కూడా ఇప్పుడు హైట్ అయితే లేపేశారు. ఎదర 2 పైపులు సపోర్ట్ ఇచ్చి అది హైట్ లేపారు. ఇప్పుడు కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మూల క్రాస్గా కట్ చేశారు కదా, ఆ పైప్ ఇప్పుడు ఆ టేప్ రేకులు స్ట్రైట్గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ దాకా వచ్చి ఇది అది కలిసిద్ది ఇలాగ క్రాస్గా. అలా కలిస్తే అప్పుడు మనకి ఈ మిగతా ఈ ఖాళీ 2.5 అడుగులు ఖాళీ ఉంది కదండి చుట్టూతా, ఇదైతే ఈ మెస్తో వెల్డింగ్ చేసి క్లోజ్ చేసేస్తారు. అలా అయితే చెప్పాం. మరి దాని వర్క్ అయితే చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా వాళ్ళ ఈ రేకుల పని వరకు అయిపోతే గేట్లు రేపైతే మరి సైడు గోడ మీద సెక్యూరిటీగా డ్రిల్స్ అయితే చేస్తారు. అంటే ఇంకా మనం గేట్ వేసుకుంటే ఇంకా లోపలికి ఎవరు వెళ్ళకుండా మన సామాన్లు అవన్నీ రేకుల షెడ్ లోపల వదిలేసినా సరే ఎవరు తీయడానికి లేకుండా అయితే చేపిస్తున్నాం అన్నమాట. కోళ్ళు మేత తింటున్నాయా? రేపటి దాకా టైం ఉందా లేకపోతే ఈ రోజే అయిపోతాం? పెట్టా పుంజు అయితే కష్ట సుఖాలు మాట్లాడుకున్నాయి. 2 పుంజులేగా ఎందుకు ఆడు ఏడుస్తున్నాడు జై గడి. చేపలు అయితే ఉదయం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కొంచెం చేపలే కనపడినాయండి నాకు. కాదు ఇది కర్రీ మీన్. ఈ కొంచెం చేపలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా ఏమన్నాయంటే పీతలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. తెల్లగా అయిందా? మరి పొద్దున్న 3 గంటలు అయింది మనం డిక్కీలో పెట్టి. ఐస్ ఏమి వేసుకురాలా ఇంకా కొంచెం.
ఈ పండుగప్పలు ఇవి 1 2 అది 3 పండుగప్పలు. ఇది కర్రీ మీన్. కేరళ సైడ్ బాగా తింటారు. నీవు ఎలా చేస్తా అలా చెయ్యండి. తలకాయ తెలియద్దు అనుకుంటా సహాసం. దేని తలకాయ మొత్తం ఉండిద్ది మేటి దీనికి. పడేసి తీసి చిన్న తలకాయగా అలా తీయలేస్తే బాగుండిద్ది. ఎందుకంటే తలకాయలో కూడా దానికి మాంసమే ఉండిద్ది. దానికి నేను తిన్నాక పండుగప్ప. ఇదైతే వాళ్ళ స్పెషల్ అనమాట. అయ్యే ఈ చిన్నవి పండుగప్ప పిల్లలు. ఈ కర్రీ మీన్ అయితే ఇంతవరకు తినలేదు నేను. ఇది కర్రీ మీన్. ఈ సముద్రం నదుల్లో కలిసిన దగ్గర ఉంటాయి ఇవి ఎక్కువ. చెరువుల్లో కూడా ఉంటాయి ఇవి. చెరువుల్లో కూడా ఉంటాయి ఇవి. చెరువుల్లో కాలువల్లో కూడా ఉంటాయి. సముద్రం చుట్టుపక్కన కాలువల్లో కూడా ఈ మ్యాన్ చేపలాగా అయ్యి నువ్వు చేసేది కడిసే. అది కడిసెలు అయ్యి. సరే అయితే ఏదైతే అది అంటే ఈ వల్ల పండుగ అన్ని రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక రకమే పడతాయి వాళ్ళు. కొంచెం దూరం వెళ్ళి వేస్తారు. పడతాయి కడిసెలు అయితే 3 కడిసెలు, 3 పండుగప్పలు, 1 కర్రీ మీను. ఈ చేపలు అయితే ఇంకా అక్కడ ఒకటే ఉన్నాయని తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడు రాగానే ఇంకా వండేమన్నాను. అంటే సముద్రం చేపలు అయితే ఎక్కడ కనపడినా నాకు ఇష్టం అన్నమాట. కొంచెమైనా సరే తినాలని. అందుకని ఇక ఎక్కడ అటు పక్కలమ్మట వెళ్ళినప్పుడు సముద్రం చుట్టుపక్కల అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చేస్తా. అంటే సముద్రంలోనే ఉండేవి కాకపోయినా ఇవి సముద్రం చుట్టుపక్కల సముద్రం వాటర్, నది వాటర్ ఇలా మిక్స్ అయిన చోట కూడా ఇవి ఉంటాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. తోమేగా 2 ముక్కల కింద అలా కోసేయండి. ఆ కర్రీ మీన్ని మా అమ్మలుగా అసలు ఫ్రై చేస్తారు ఎక్కువ. కాదు కర్రీ మీన్. కర్రీ మీన్ ఇది రేట్ ఎక్కువ. చైనా గొర్రెకలు, పైలట్ గొర్రెకలు అవి అయితే రేటు తక్కువే ఉంటాయి బాగా. 2 చందువాలు తెచ్చుకున్నాం వెండి. ఇప్పుడు ఈ చేపలు అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోగానే ఇక కోళ్ళకి వాటర్ పెట్టాను, మేత వేసాను, అవి తింటున్నాయి. కుక్కనేమో ఆ 2 కోళ్ళకి కాపలా పెట్టా. సరే తర్వాత వెళ్ళినప్పుడు తెద్దాంలే. శ్వాస నేను రుద్దేమని పేరు రుద్దేసేదిగా. అదే ఆ రాయి మీద ఆ చేప తీసుకుని ఇక నీళ్ళు వేసి ఇలా రుద్దే అంతే. ఆమె చేసేలోపు నువ్వు రుద్దేయచ్చు దీని మీద. ఇక్కడ కాకపోతే ఎండ ఉంది మరి. ఇక మన వాళ్ళందరూ చేపలు చేస్తున్నారు కదా అని చెప్పి ఇక చూద్దామని ఇక్కడ కూర్చున్నారు. టైంపాస్గా ఉండిద్ది. అందరు ఇలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు చేసేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరు చేయాలంటే లేట్ అయిద్దని. ఈ కుక్క పిల్ల అయితే నిన్న హేమంత్ వాళ్ళ ఇంటికి వచ్చిందంటండి. నా వారం నుంచి ఇక్కడే ఉండిపోతుంది. మరి ఇంకా అనాథ ఇది. అంటే దానికి ఇంకెవరో తెచ్చి వదిలేశారంట. దాని తాలూకా ఎవరో తెలియక ఇంకా ఇక్కడే ఉండిద్ది అని చెప్పి ఉంచాము. ఇంకెలాగో ఈ 3 రోజులు మేము ఇక్కడే ఉంటాం కదా అని చెప్పి దాన్ని ఇక సరే అని తీసుకొచ్చి ఇక్కడ వదిలాడు. ఏం కావాలి? బకెట్ ఏమన్నా గరుగ్గా ఉందా? ఎండ అయితే అదిరిపోతుంది వాళ్ళు బాగా. మధ్యాహ్నం దాకా అసలు బాగా ఎండ ఉంటుందండి ఇక్కడ. రేకులు అయితే ఇటు సైడ్ వేసారు, అటు సైడ్ కూడా ఇక లైన్గా అలా వేసిన తర్వాత 2 కలిపేసి వేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే చేస్తున్నారు అనమాట చేపలు. సోర్ణ అయితే నీట్గా రుద్దేస్తుంది. ఈ సిమెంట్ రాయి మీద రుద్దితే ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే చేపల మార్కెట్లో చూసాం మేము, వాళ్ళు దీని మీదే రుద్దేవాళ్ళు. ఊరినే వదిలిపోద్ది.
చీకమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడే దీనికి విడుదల ఇచ్చారా కట్టేసి? రాత్రి అంతా అరుస్తూనే ఉంది పాప, మనల్ని పడుకొని వాళ్ళ కట్టకపోతేనేమో వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కుతుంది, ఆ వైర్లు లాగేస్తుంది, ఫ్యాన్లు తినేస్తుంది. చూశాను కానీ మీరు ఒక దాంట్లోకి వెళ్తాం చూసా, తర్వాత ఇంకా ఒక సెట్లోకి వెళ్ళారు కదా చేపలు కొద్దాం. చాలా సాయంత్రం చేపలు ఎక్కువ తీసుకుంటే వస్తాయి. జీలకర్ర కదా సరిపోద్దురా. పెద్ద బాగుండిద్దంట. అయిపోయిందండి, చేస్తారా? ఈ చేప టేస్ట్ తెలియాలంటే ఇగురు వేసుకోవాలి, దాని రుచి తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని కలిపేసి తీర ప్రాంత రుచుల్లాగా ఇది పులుసు పెడతారా లేకపోతే ఇగురు చేస్తారా? మీ స్టైల్లో కళాయిలో ఉండ ఆంటీ, కళాయి ఇగురు చేసేస్తారా? కడాయి బిర్యానీ లాగా కళాయి ఇగురు చేసేయండి అయితే. మనం ఇక్కడ ఎంత స్వేచ్ఛగా ఉంటుందని ఏ పెడితే వండుతున్నాం. ఇక్కడ ఇల్లు కట్టారంటే అసలు ఏమీ ఉండదు ఇక మనకి. అవును, మన స్థలం ఉంది, మనం చేసుకుంటాం. అప్పుడు అవునా చేసుకుంటా, ఇలా ఇంకా రోడ్డు మీద చేసుకున్నాం కావదు కదా, ఇలా ఫ్రీడమ్ ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈజీగా పెట్టింది రోడ్డు అంతా కూడా. పదండి ఇంకా వండేటివే మీరు ఫాస్ట్ గా. అందరం ఇక్కడ కూర్చోగలిగినట్టు వంటగదిలో ఉండలేం కదా, అంటే చూస్తే మళ్ళీ బాగోదు. కళాయి ఎగిరి పెట్టేయండి, దగ్గరకి మొక్కకు అంటుకునేలాగా కళాయి ఎగిరి పెట్టేయండి. కొత్తిమీర ఉందా? వేడి ఉంది కదా. సింపుల్ గా వండేస్తారు అయితే. వండేస్తున్నారా? ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కోసి వేస్తారా సింపుల్ గా? ఇదేం పేస్ట్ అండి రెడీ చేసుకున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్. అంటే ఈ చేపలకి ఇలా ఉప్పు, పసుపు, కారం వేసి ముందుగా కలిపి పెట్టుకోవాలి కొంచెంసేపు. తర్వాత మళ్ళీ కూరలో కూడా వెయ్యాలా లేకపోతే ఇది సరిపోయింది? ఇంకా వెయ్యక్కర్లేదా? సరిపడా వేస్తే బయట అయితే ఈ షెడ్ వేస్తున్నారు కదండి, ఈ గేట్లో ఒకటి వెల్డింగ్ ఇవి చేస్తున్నారు. బాగా సౌండ్ వస్తుంది అన్నమాట వీడియోకి. ఎండ అయితే అదిరిపోతుంది బయట, బాగుంది. మొన్న వారం రోజులు వర్షాలు అయితే పడినాయి కదండి. ఈ వర్షాలు అంటే వేసవికాలంలోనే వర్షాలు పడినాయి.
ఇక ఆ వర్షాలు తగ్గిన తర్వాత ఇంకా బాగా ఆ వేడికి ఉడుకు వచ్చేస్తుంది అనమాట, గాలి లేక. మన ఆంటీ అయితే ఇక ఆమె ఎక్కువగా మాట్లాడదు అనమాట, అందుకని నేనే చెప్తున్నాను. ఈ వంటగదిలో అయితే మరీ వేడిగా ఉంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరగా వేగిన తర్వాత అవి ఇందులో వేస్తారా, లేకపోతే ఈ అల్లం పేస్ట్ వేస్తారా? ఈ టమాటా పేస్ట్ అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలాగ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసుకుంటారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేస్తారా? టమాటా పేస్ట్ వేసి మగ్గించుకోవాలి కాసేపు. తర్వాత అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కొంచెం మగ్గాక. దీంట్లో కూడా కొంచెం వేసారా పసుపు. వాసన మంచి వాసన వస్తుందండి. మీరు ఏం చేపలు తినేవాళ్ళు ఎక్కువ? మామూలుగా మీది మంగినపూడి బీచ్ పక్కన కదా, తాళ్ళపాలెమా, బడ్డీ కొట్టు సెంటరా? ఎక్కువ మీరు ఇష్టంగా తినేది గుడ్డాకురాయి, వంజరం, మ్యాన్ చేపలు, సొరలు తినేవాళ్ళ? సొరపిచ్చి పాలు సొరలు అంటారు, ఇంకోటి ఒకటి తెల్లగా ఉంటాయి. హ్యామర్ హెడ్ చేపలు. మాగ చేపలు, మళ్ళీ పండుగప్పలు, ఇవి అంటే ఈ వల్ల ఏంటంటే ఈ చిన్న చేపలు మీకు ఇంటి దగ్గర అమ్మేసేవాళ్ళు, పెద్దవి ఏమన్నా అయితే మీ కంపెనీకి వేసేసేవాళ్ళు అన్నారు కదా. ఇంటి దగ్గర మార్కెట్లో అలా అమ్మేసుకునేవాళ్ళు సంతల్లో. అప్పుడు పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ ఇచ్చి ఇప్పుడు బోట్లు కదా, అప్పుడు సరవ మీద వెళ్ళేవాళ్ళు వేస్తారు. ఇప్పుడు పెద్ద బోట్లు కాకుండా మామూలు చిన్న పడవలు, ఏ రోజు వేట ఆ రోజు. అట్టే కాదు, ఇవాళ వెళ్ళేవాళ్ళు, ఇవాళ సాయంత్రం 4కి 3కి వెళ్ళేవాళ్ళు, రేపు పొద్దున్న వచ్చేసేవాళ్ళు. నైట్ వేట. మా ఆయన తెడ్లు చేసేవాడు. ఆడ ఏంటిది? తెడ్లు, అవి పడవ నడుపుతారు కదా, తెడ్లు. ఆ తెడ్లు చేసేవాడు. మా ఊరికే ఇచ్చేవాడు చేపలు. చేపలు ఇక్కడ డైలీ చేపలే మీకు చెప్పేవాళ్ళు వాళ్ళు రమ్మని, నేను వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఒకసారి తీసుకొచ్చేవాడు. మళ్ళీ మా దగ్గర ములక్కాయలు, తేగలు పట్టుకెళ్ళేవాడు. మీకు మొలక చెట్టు అవి ఉండే ఇక. ఇప్పుడు చేపలు వేసి కలిపేసుకుంటామేనా? ఇప్పుడు ఇది కళాయి ఎగురు చేస్తున్నారు మీరైతే. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత అప్పుడు కలుపుతారు. ఈ లోపలికి వెళ్ళి మనం కొంచెం ఫ్యాన్ కింద నుంచోవాలి, చెమటలు తడిసిపోతున్నాయి ఇక్కడ. లోపలికి రమ్మంటే రాలేదు, ఫ్యాన్ కింద కాసేపు నుంచొని వెళ్తారంటే. నేను వెళ్ళి ఒక 5 నిమిషాలు అలా ఫ్యాన్ కింద కూర్చొని వచ్చి ఏం చేశారు? ఏమన్నా వేసారా? నాకు తెలియదు. జస్ట్ అలాగా కలుపుతున్నారా? అంటే ఓ కలిపితే ముక్కలు ముక్కలు అయిపోతాయి చిన్న చేపలు అని చెప్పి ఒక్కో చేప తిరిగేశారా? ఇప్పుడు లైట్ గా దీంట్లో వాటర్ వేసుకొని ఎగరబెట్టేసుకోవాలి. ఉప్పు ఇంకా కారం ఏం మనం వేయవసరం. దీంట్లోనే చింతపండు పులుసు వేస్తే పులుసు అయిపోతుంది. చింతపండు వేయకుండా మనం వాటర్ ఒకటే పోస్తే ఎగురేయాలి, అంతేగా తేడా, పెద్ద తేడా ఏమి ఉండదుగా. వాటర్ పోసేస్తే వాటర్లో ఎగిరిపోతాయండి మొక్కలు. చేపలు కడిగిన దాకులోనే నీళ్లు పోసి కలిపేసి ఆ ఉప్పు కారం ఉంది కదా అది కూడా వచ్చేసిద్దని వేస్తారనమాట ఇందులో.
పైన చూసుకోండి మీకు ఎంత పడుతుందో కొంచెం ఏంటి లేకపోతే మొక్క ఉడకాలుగా. కొత్తిమీర అంటే బాగుంది. అవును. నీళ్ళు పోస్తారా? లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చొని గాలి పీల్చుకొని వద్దాం అయితే. ఓకే అయితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గించారా పెద్ద మంట మీద? ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలాగా అది కళాయికి అంటుకునేలాగా ఎగిరయ్యే వరకు, అది వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకుంటారు అంతేగా? వాళ్ళ సౌండ్లకి మనం ఏం మాట్లాడినా వినపడుతుంది. నీదే కాదు, నాది కూడా వినపడుతుంది. ఇప్పుడు వద్దులే, కొంచెం దగ్గరగా అయ్యాక చూద్దాం. తెలియదుగా ఇప్పుడు. అయిపోయిందా కూర? ఇంకా కొంచెం మన ఆంటీకి కొట్టిన పిండి సముద్రం చేపలు ఉండడం, ఎందుకంటే వీళ్ళు తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు అనమాట. అంటే సముద్రం పక్కన వీళ్ళ ఇల్లు. మన రాణి వస్తుంది కదండి వీళ్ళ అమ్మాయి, రాణి వీళ్ళందరూ సముద్రం పక్కన వాళ్ళు. మనకన్నా బాగా ఇల్లే ఉంటారని వీళ్ళకి అప్పు చెప్పాం అనమాట. బాగుంది. ఏం పట్టింది? దగ్గర చేయండి, దగ్గరకైతే సరిపోతుంది. వాటర్ లేకుండా లేదనుకుంటున్నాను. అవసరంలా, నేను మసాలా అన్నీ వేసేసాను, ఇంకేమి వేయక్కర్లేదు. ఇంకా వెల్డింగ్ వేస్తుంది. అందరూ భోజనానికి వచ్చారండి. టైం లేట్ అయిపోయింది. 1 గంట నుంచి రమ్మంటే ఇప్పుడు వచ్చారు. అది 2ంటికి దిగారు అనమాట. ఇంకా వంట అయితే చేస్తారు వీళ్ళు. ఏం పచ్చడి అది? దొండకాయ టమాటా పచ్చడి చేశారు. వైట్ రైస్ వండారు. చాలు చాలు అంతకన్నా. అలా పల్లె ఎందుకన్నా. ఇది టమాటా రసం. ఇదేం కూర? కలర్ఫుల్గా ఉండే రేం కూర. కొంచెం అంటే చేతిలో ఉప్పు చూసిద్దాం. వాడెక్కడ బుద్ధిమంతుడు, మొత్తం ఊరంతా తిరుగుతుంది. మన ఆంటీ కూర తీసుకొచ్చి పెట్టేసిందా? ఎవరికి ఏం కావాలో చెప్తే ఏం చేస్తా బాబా. హేమంత్ ఏంటంటావు? ఆహా, కళాయి ఎగిరి కళాయికి అంటుకునేలా వండింది కదా. కమ్మగా కమ్మటి వాసన వస్తుంది. మన ఆంటీ చేపల కూర వండావుగా, టేస్ట్ చూడలేదే. టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు. తర్వాత వేసుకుంటావా? ఏంటి
ఏంటి కోడిగుడ్డు ములక్కాయ ఎవరు వండారు? అన్నీ హనీనే వండింది. ఆహా, వంటలన్నీ హనీ వండిందా ఈరోజు? చేపల కూర ఒక్కటి మాత్రం మరాంటి వండింది. అన్నీ సరిపోయినాయి హేమంత్? ఉప్పు కారం అన్నీ టేస్ట్ ఎలా ఉండింది హనీ? రెక్కోట్ వేసిందా? మన ఆంటీ కూర ఎలా ఉంది? హనీ వండిన కూర. నువ్వు వండిన కూర హనీ చెప్పింది, హనీ వండిన కూర నువ్వు చెప్పు. చాలు చాలు నాకు నీకు పెట్టుకున్నావా? వేసి కూర తర్వాత మన ఆంటీ వండిన చేపల కూర ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కర్రీ మీన్ ఇదే అనుకుంటా. ఒక ముక్క వేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇది పండుగప్ప. కాకపోతే ఇది ఎగురు వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, దగ్గరకి పెట్టేసింది కాబట్టి. మ్యాంచా పౌడర్ వేసుకుందాం. చిన్న చేపలు కాబట్టి కొంచెం ముళ్ళు చిందయి బయటకు వచ్చేసి. సముద్రం ఫ్లేవర్ అయితే తెలుస్తుంది చేపల కూర ఎగురులో. ఇదైతే టేస్ట్ అదిరిపోయింది, బాగుందండి, సూపర్ ఉంది. చేప తింటా. చేప అయితే ఇది పండుగప్పలా ఉంది ముక్క. ఇది ఓకే, ఇది పండుగప్ప మొక్కేనండి. దీంట్లో అయితే ముళ్ళు ఉండవు ఎక్కువ. ముక్క కూడా చూసారా, మటన్ లాగా ఉండిద్ది అన్నమాట, గట్టిగా. అదిరిపోయింది. ఇది మ్యాన్ చేప. ఆహా, మ్యాన్ చేప కూడా సూపర్ టేస్ట్ కాదు. ఇది మ్యాన్ చేప కాదు. ఏం చేప అండి ఇది? మ్యాన్ చేపలు కాదన్నారు. కడిసా ఇడిసా కడిసలు అంటండి. కాకపోతే సేమ్ మ్యాన్ చేపలా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంది, బాగుంది.
ఇదైతే కర్రీ మీను, కేరళ స్పెషల్ కర్రీ మీను ఎక్కువగా వండుతారండి. అంటే ఇది ఫ్రై చేస్తారు. నేనే ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఒకసారి తిన్నట్టు గుర్తు, కాకపోతే అది బాగా చిన్నదన్నమాట. ఇది పైలట్ గొరక, ఆ గొరకలాగానే ఉండిద్ది, కాకపోతే ఇది వేరు. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది నిజంగా. వేసుకున్నారా చేపలు? బాగుందా? చాలా బాగుంది. అన్నీ తిందంట. బాగుంది. తిన్నావా? ఎలా ఉంది చేప? రండి, వేసుకున్నావా? బాగుంది. ముళ్ళు కూడా లేవు. చేప కూడా మంచి టేస్ట్గా ఉంది. చేపలు ఈ కర్రీ మీన్ చేప అయితే గట్టిగా సేమ్ పండుగప్పలా ఉందండి. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంది. ముళ్ళు కూడా లేవు, ఇది ఒకటే ముళ్ళు అనమాట. చాలా రుచిగా ఉంది. పండుగప్ప కూడా అలాగే ఉంది, సేమ్ టేస్ట్, బాగుంది.